హనుమకొండ జిల్లా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం పోరుబాట పట్టింది. ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు హనుమకొండ డీఈఓ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. కార్యాలయం లోపల బైఠాయించే ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు యాజమాన్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి లేని పాఠశాలను గుర్తించి ఫీజుల దోపిడీని అరికట్టాలని అంటున్న ఏబీవీపీ నాయకులతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఇటు అధిక ఫీజులు వసూలు చేస్తూ బుక్స్, టైలు, అదే విధంగా యూనిఫామ్లకు సంబంధించిన వాటిని అక్రమంగా అమ్ముతున్నారంటే అయితే ఈ రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో మన డిఓ ఆఫీస్ వద్ద అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. డిఓ ఆఫీస్ లోపలికి వెళ్ళి అయితే నినాదాలు చేస్తే అయితే వారైతే ఏవైతే ప్రైవేట్ స్కూల్ అయితే యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ వారైతే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం వారితో ఏబీవీపీ వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి తమ్మి, అసలు ఏంటి ఈ ప్రభుత్వ అదే విధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటి? మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఇదే హన్మకొండలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి, మనందరికి తెలుసన్నా. ఇదే పక్కన డిఓ గారి కార్యాలయం ఆనుకున్నటువంటి పాఠశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దాన్ని పట్టించుకోరు డిఓ గారు. దీన్ని ఎలాంటి పాఠశాలను పట్టించుకోవడం అంటే వారికి అయితే లంచాలు అయితే ఏ పాఠశాల ఇస్తుందో వాటిని పట్టించుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి డిఓ. మేము డిఓ గారిని ఒకటే అడుగుతున్నాం. మొన్ననే 3 రోజుల కిందట ఒక పాఠశాలను మేము సీజ్ చేయడం జరిగింది. అక్కడ బుక్స్ అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారికి అదే డిఓ గారికి ఫోన్ చేస్తే డిఓ గారు ఏమన్నారంటే అమ్ముకోవచ్చు బుక్కులు అనేసి. ఏ విధంగా అమ్ముకోవచ్చు డిఓ గారు, మాకు ఒకటి చూపెట్టండి అని మేము అడిగినప్పుడు అప్పుడు ఎంఈఓ గారిని 1 గంట 2 గంటల తర్వాత పంపించి అక్కడ ఉన్నటువంటి ఒక రూమ్ ని సీజ్ చేయడం జరిగింది, అక్కడ పాఠశాలను సీజ్ చేయడం. మేము ఒకటి అడుగుతున్నాం, ఎందుకు నీకు ఇంత ప్రేమ వాటి మీద? అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రేమ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో మీకు ఎందుకంత ప్రేమ అనేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు ఈ యొక్క కార్యాలయాన్ని ముట్టడించడం కూడా దానికి అదే నిదర్శనం. ఎందుకంటే నువ్వు కార్పొరేట్ పాఠశాలకైతే ఏ విధంగా తొత్తులుగా మారుతున్నావో ఈ రోజు ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలు అయితే ఏ విధంగా విచ్చలవిడిగా రోజు పర్మిషన్ లేకుండా, ఓపీ లేకుండా నిర్వహిస్తా ఉన్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి నక్కలగుట్టలో ఉన్నటువంటి ఒక నాగేశ్వరరావు ట్యూషన్ పేరు మీద నిర్వహిస్తున్న పాఠశాలకి ఇంతవరకు ఓపీ రాలేదు. ఓపీ రాకపోయినా కూడా ఎందుకు నడుస్తా ఉన్నది అంటే మీ డిఓ గారు, ఎంఈఓ గారు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా మండల శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు? ఒకటే అడుగుతున్నాం, వెంటనే ఇలాంటి పాఠశాలల మీద నువ్వు చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు ఏబీపీ ఏం చేస్తా ఉంటుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా డిమాండ్లు ఒకటి, ఏనాడైతే ప్రభుత్వ పాఠశాలలు అయితే ఏ విధంగా అయితే బాగుపడతాయో బాగుపడాలంటే ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలు మూసివేయబడాలి. ఇలాంటి కార్పొరేట్ పాఠశాలలు మూసివేయడం ముందు ఇలాంటి చర్యలు ఏబీపీ ఎప్పటికి తీసుకుంటానే ఉన్నాయని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అంటే బుక్స్ అమ్మేటువంటి, ఇలాంటి అంటే టైలు, బుక్స్ అమ్మేటువంటి ఇలాంటి స్కూళ్ళను మీరు గుర్తించారు? ఇలాంటి అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారా? అధికారులు ఏమంటారు? మనం వరంగల్ చూసుకున్నట్టయితే నర్సంపేట అనేది అక్కడ ఉన్న ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఎంఈఓ గారికి మన ఏదైతే ఈ మంత్ లో ఫస్ట్ డే మనం లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్, సార్ ఇది పరిస్థితి, మనం లాస్ట్ ఇయర్ కూడా మీకు కంప్లైంట్ ఇచ్చాం, కానీ మీరు ఏ మాత్రం దీని మీద చర్యలు తీసుకోలేదు. కొన్ని పర్మిషన్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే అక్కడ ఏంటంటే రూరల్ ఏరియా, అది ఆ రూరల్ ఏరియాలో మీరు 1-2 లక్షలు అని ఫీజులు తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారు ఇక్కడ ఉన్న ప్రైవేట్ యజమానులు. మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే మేము అడగడం జరిగింది. అయితే వాళ్ళు మేము చేస్తాం అంటారు, కానీ వాళ్ళు ఏ మాత్రం ఎప్పుడు కానీ ఆ స్కూల్కి వచ్చి పట్టించుకున్నది లేదు. అంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా జరుగుతున్నాయా, అంటే ఏమైనా అందుతున్నాయా? అందుకే ప్రైవేట్ స్కూళ్ళని వాళ్ళు పట్టించుకుంటలేరా? వాళ్ళు ఇప్పుడు కొన్ని ఫిట్నెస్ లేని బస్సెస్ కూడా ఉన్నాయి, మరి దాని మీద కూడా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా పట్టించుకునే నాదుడే లేదు. ఇక్కడ ఎంఈఓ గారు కావచ్చు, అలాగే డిఓ గారు కావచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని స్కూళ్ళలో ఫుట్బాల్ సార్ అనే దాని గురించి మాట్లాడితే దాని గురించి రారు. వాళ్ళ ఏదైతే వాళ్ళకి మన ప్రైవేట్ స్కూళ్ళలో ఏమైనా అకేషన్ ఉంటే అకేషన్ పోవడం జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఏ మాత్రం ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు ఏ మాత్రం పట్టించుకుంటలేరు. మేము మరి ఈ రోజు ఈ డిఓ ముట్టడి చేశామంటే ఒకే ఒక కారణం, ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మీరు తీసుకున్న ఫీజులు మీరు కనీసం వాళ్ళకి ఆ ఇప్పుడు రూరల్ ఏరియాలో కూడా ఇన్ని ఫీజులు వసూలు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు మీకు అని దాని గురించి ఈ రోజు డిఓ ముట్టడి చేయడం జరిగింది. ఇది ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్న విషయాలు ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో దోపిడీ అయితే జరుగుతుంది. ఇటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా బుక్స్ కానీ టైస్, స్కూల్ యూనిఫామ్ అంటూ ఇటైతే వారైతే అక్రమంగా అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే విధంగా పర్మిషన్ లేకుండా స్కూళ్ళు నడిపిస్తున్నారు అని చెప్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలంటే నేను డిఓ కార్యాలయం లోపల అయితే వారైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి కల్పించింది. ఎవరైతే ఏబీవీపీ నాయకుల ఆందోళన చేస్తున్నారో వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.